హరే కృష్ణ అందరికీ. ఒక్కొక్కరు దైవభక్తి లేకుండా పాపాలు పుణ్యాలు పక్క వాళ్ళని మంచిగా చూడకపోవడం ఇట్లా చాలామంది ఉంటారు. వాళ్ళు ఐశ్వర్యవంతులై ఉంటారు. కొంతమంది దైవభక్తి ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ ఐశ్వర్యం తక్కువై ఉండి వాళ్ళు బాధలు పడుతూ కొంచెం కొంచెం కానీ సంతృప్తిగానే ఉంటారు. ఎందుకు అట్లా? దేవుడు ఉంటే వాళ్ళకి ఎందుకు ఇలా జరిగింది, వీళ్ళకి ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్న కర్మలు బట్టి జరుగుతుందండి. పూర్వజన్మలో ఐశ్వర్యంగా పుట్టినవాడు, ఈ దైవభక్తి లేనివాడు మంచి మంచి చేసుంటాడు. అందుకే ఈ జన్మలో తను అట్లా ఐశ్వర్యవంతంగా ఉంటున్నాడు. మరి ఐశ్వర్యం లేనివాడు, బాధలు పడుతున్నవాడు, కానీ దైవభక్తి ఉన్నవాడు ముందు జన్మలో తను చేసుకున్న కర్మలు బట్టి ఈ జన్మలో తను అనుభవిస్తుండే. ఇప్పుడు మంచిగా ఉన్నాడు కాబట్టి ఏ కర్మలు చెయ్యకుండా, ఏ చెడు చెయ్యకుండా మంచిగా ఉన్న అతను వచ్చే జన్మలో మంచిగా చేయొచ్చు, లేకపోతే దేవుడి దగ్గర చేరుకోవచ్చు. ఎందుకని ఇలా ఆలోచించకూడదు? మనం చేసిన కర్మలే మనకు తిరిగి వస్తాయి. అందరూ మంచి చేద్దాం, మంచిని ఆశిద్దాం. హరే కృష్ణ.